హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. సో ఇవాళ మనం ఏపీ హిందీ 9th క్లాస్ స్పర్శ్ నుంచి 7th లెసన్ రహీమ్ కే దోహే, సో ఈ లెసన్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని డిస్కస్ చేసుకోబోతున్నాము. సో రహీమ్ కే దోహే లెసన్ ఎక్స్ప్లెనేషన్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నామండి. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడొచ్చు, ప్లేలిస్ట్లో చెక్ చేయండి. లింక్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అయితే ఇందులో ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం ఇప్పుడు మనము. ప్రేమ్ కా ధాగా టూట్నే పర్ పహలే కి భాంతి క్యూ నహీ హో పాతా. సో ఇక్కడ ఏమడుగుతున్నారు, ప్రేమ అనేటువంటి దారం తెగిపోయినప్పుడు సో ఇంతకు ముందులా ఉండడం ఎందుకు సాధ్యం కాదు అని అడిగారు. ప్రేమ్ ఏక్ ధాగే కే సమాన్ హై, ఇసే చట్కా కర్ నహీ తోడ్నా చాహియే. यदि यह प्रेम रूपी धागा एक बार टूट जाए तो फिर नहीं जुड़ता, यदि जोड़ा भी जाए तो उसमें गांठ पड़ जाती है. अर्थात एक बार प्रेम में दरार पड़ जाए तो फिर कभी पहले जैसी स्थिति नहीं आ पाती, इसमें गांठ अवश्य पड़ जाती है. ఏం చెప్తున్నారు ఇక్కడ, ప్రేమ అనేది ఒక దారం లాంటిదన్నమాట. అయితే మనము విదిలించి దాన్ని గట్టిగా లాగామనుకోండి, ఆ ప్రేమ రూపంలో ఉన్నటువంటి ఆ దారం ఏమవుతుంది, దారాన్ని గట్టిగా పట్టుకొని లాగితే ఏమవుతుంది, తెగిపోతుంది. సో మళ్ళీ దాన్ని మనం అతికించాలి, కలపాలి అంటే మధ్యలో ఒక ముడి అనేది అడ్డొచ్చేస్తుంది. సో అలాగే రిలేషన్స్లో కూడా, ప్రేమలో కూడా అలాంటి ఒక ముడి లాంటి ఏదైనా ఒక అడ్డంకి అనేది వచ్చింది అంటే అది ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. हमें अपना दुख दूसरों पर क्यों नहीं प्रकट करना चाहिए, अपने मन की व्यथा दूसरों से कहने पर उनका व्यवहार कैसा हो जाता है. అయితే మన బాధని ఇతరులకి ఎందుకు చెప్పకూడదు, మన భావాల్ని ఇతరులకి చెప్పుకున్నప్పుడు అంటే వాళ్ళతో షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు. हमें अपना दुख मन में छिपाकर रख लेना है, कभी उसे दूसरों के सामने प्रकट नहीं करना चाहिए, क्योंकि साधारणतः कोई भी उसे बांटने के लिए आगे नहीं बढ़ता. लोग दूसरों के दुख को नहीं समझते, ऊपर से वे उनका मजाक ही उड़ाते हैं, इसलिए हमें अपने दुख मन में ही छिपाकर रख लेना है. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు, మన దుఃఖాన్ని మన మనసులో దాచుకోవాలి. ఎందుకు అంటే మనము ఇతరులతో మన దుఃఖాన్ని షేర్ చేసుకున్నప్పుడు, వాళ్ళకి చెప్పుకున్నప్పుడు సాధారణంగా వాళ్ళు ఏం చేస్తారు, మనల్ని అర్థం చేసుకోకపోగా మనల్ని ఎగతాళి చేస్తారు, మనల్ని ఇంకా బాధపరుస్తారు. సో కాబట్టి మన బాధల్ని మన మనసులోనే ఉంచుకోవాలి అని చెప్తున్నారు. రహీం నే సాగర్ కి అపేక్ష పంకజల్ కో ధన్య క్యో కహా హై. అయితే రహీం సముద్రం కంటే మురికి నీరు ఎందుకు బెస్ట్ అని చెప్తున్నారు ఇక్కడ. कीचड़ का जल सागर के जल से महान है, क्योंकि कीचड़ के जल से बहुत सारे छोटे छोटे जीव अपनी प्यास बुझा लेते हैं. सागर का जल अधिक होने पर भी पीने योग्य नहीं है, लोग उसके पास आकर भी प्यासे ही लौट जाते हैं. इसलिए रहीम ने सागर की अपेक्षा पंकजल को धन्य कहा है. అయితే ఇక్కడ ఎందుకు రహీం సముద్రపు నీటి కంటే మురికి నీరు, బురద నీరు గొప్పది అని ఎందుకు చెప్తున్నారంటే, సో ఆ బురద నీరు తాగి చిన్న చిన్న జీవాలు తమ దాహాన్ని తీర్చుకుంటాయి, కానీ సముద్రంలో అంత ఎక్కువ శాతంలో నీరు ఉన్నప్పటికీ కూడా అది తాగడానికి పనికిరాదనమాట. సో ఎవరైనా దాహంతో వెళితే ఆ దాహం తీర్చుకోకుండానే సముద్రం నుంచి వెనకడుగు వేస్తారు. సో కాబట్టి ఆ సముద్రపు నీటి కంటే ఈ మురికి నీరు ఎంతో మేలు అని చెప్పేసి చెప్తున్నారు. एक को साधने से सब कैसे सध जाता है. సో ఒకదాని మీద పట్టు సాధించడం ద్వారా ప్రతిదీ ఎలా సాధించవచ్చు అని అడుగుతున్నారు. एक बार में हमें एक ही काम करना चाहिए, एक से अधिक कार्यों को एक ही बार में करने से कोई भी लक्ष्य पूरा नहीं होता. इसी प्रकार एक परमात्मा को साधने अन्य सारे काम अपने आप सध जाते हैं, क्योंकि परमात्मा ही सारी सृष्टि का मूल है. जैसे जड़ को सींचने से फल फूल अपने आप उगते हैं, उसी प्रकार भगवान की पूजा करने से जीवन में सभी काम कुशलता पूर्वक संपन्न हो जाते हैं. సో ఏం చెప్తున్నారు ఇక్కడ, ఒక్క టైంలో ఒకే పనిని చేయాలి అంటే ఒకేసారి చాలా పనులు చేసేద్దాము, ఒకటి కంటే ఎక్కువ పనులు చేసేద్దాము అంటే ఏ ఒక్క పని కంప్లీట్గా అవ్వదన్నమాట, మన లక్ష్యం నెరవేరదు. అలాగే దేవుణ్ణి పూజించడం ద్వారా పనులన్నీ చక్కగా నెరవేరుతాయి, ఎందుకంటే సమస్త సృష్టికి మూలం ఎవరు, భగవంతుడే కాబట్టి. సో మనం చూడండి, చెట్టు వేళ్లకి మనకి మొదళ్లలో మనం నీళ్లు పోస్తాం. సో చెట్టంతా మనము ప్రతి ఆకుకి ప్రతి దానికి మనం నీళ్లు పోయక్కర్లేదు, వేళ్లకి నీళ్లు పోస్తే చాలు. ఆ నీళ్లు తాగి ఆ చెట్టుకి పళ్ళు పూలు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. అదేవిధంగా భగవంతుని ఆరాధించడం ద్వారా
సో మన సకల కార్యాలు మనకి సమృద్ధిగా నెరవేరుతాయి అని చెప్తున్నారు. జలహీన్ కమల్ కి రక్ష సూర్య భీ క్యో నహీ కర్ పాతా. సో జలహీన్ అంటే నీళ్లు లేనటువంటి కమలాన్ని సూర్యుడు కూడా ఎందుకు రక్షించలేడు. కమల్ కి మూల్ సంపత్తి హై జల్, उसी के होने से कमल जीवित रहता है. यदि वह ना रहे तो सूर्य भी कमल को जीवन नहीं दे सकता. सूर्य बाहरी शक्ति है, जल भीतरी शक्ति है. इसी भीतरी शक्ति से ही जीवन चलता है. సో ఇక్కడ చూడండి, కమలం యొక్క తామర పువ్వు ఏదైతే ఉంటుందో కమలము, సో దాని బేస్ ఏంటి, దాని ప్రాథమిక ఆస్తి ఏంటి, నీరు. సో దానికి ఉనికికి కారణం ఏంటి అంటే నీరు. సో నీటిలోనే అది సజీవంగా ఉంటుంది. అయితే సూర్యుడు లేకపోతే కమలానికి ప్రాణం లేదు. ఎందుకంటే ఆ సూర్యుడు ఉదయించినప్పుడు ఆ సూర్యకిరణాలు బాహ్య శక్తి అనమాట. అంటే బయట నుంచి ఆ శక్తిని అందించేది ఎవరంటే సూర్యుడు. నీరు అనేది ఏంటి, అంతర్గత శక్తి. సో ఇవి రెండూ ఉండడం వల్ల అంటే నీళ్లు లేకపోయినా సూర్యుడు ఉన్నప్పటికీ ఆ కమలం అనేది ఉండదు. అలాగే నీళ్లున్నాయి సూర్యుడు లేడా అంటే అలా కూడా అది విచ్చుకోదు. సో రెండూ అవసరమే. అవధ నరేష్ కో చిత్రకూట్ క్యూ జానా పడా. సో అవధి యొక్క రాజు ఆయన అంటే శ్రీరాముడు అనమాట. సో చిత్రకూటికి ఎందుకు వెళ్ళాడు ఆయన అని చెప్పేసి అయోధ్యని వదిలి ఆయన వనవాసానికి ఎందుకు వెళ్ళాడు అని చెప్పేసి అడుగుతున్నారు ఇక్కడ. अवध नरेश श्री रामचंद्र को अपने माता पिता की आज्ञा का पालन करने के लिए 14 वर्ष वनवास जाना पड़ा. तब वे चित्रकूट में जाकर रहने लगे. वह एक घना जंगल है, मनोरम जगह है. అయితే సో శ్రీరామచంద్రుడు తన తల్లిదండ్రుల ఆజ్ఞని పాటించడానికి 14 సంవత్సరాలు అజ్ఞాతవాసం చేయాల్సి వచ్చింది. సో వనవాసానికి వెళ్ళాడు ఆయన. సో చిత్రకూటికి వెళ్ళాడనమాట. అక్కడ జీవితాన్ని ప్రారంభించాడు. సో అదేంటంటే ఒక దట్టమైనటువంటి అడవి, ఆకర్షణీయమైనటువంటి ఒక స్థలం. నట్ కిస్ కళా మే సిద్ధ హోనే కే కారణ్ ఊపర్ చఢ్ జాతా హై. అయితే నట్ అనేది సో ఏ కళలో ప్రావీణ్యం పొందడం వల్ల అగ్రస్థానానికి చేరుకుంది. नट अपने शरीर को समेटकर सिकोड़ कर और संतुलित करके कुंडली में से बाहर निकलने की कला में सिद्ध हस्त होता है. इसी कला में वह ऊपर चढ़ जाता है. అయితే చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే సో నట్ అంటే రోడ్డు పైన అక్కడ ఇక్కడ ప్రదర్శన ఇస్తూ ఉంటారనమాట. అంటే మనము నాటకాలు వేసేవాళ్ళు, గారడీ చేసేవాళ్ళు అంటాం కదా. సో వాళ్ళు అనమాట, అంటే సర్కస్ చేసేవాళ్ళు. సో ఇలాంటి వాళ్ళు. సో వాళ్ళు తన కళని ఏ విధంగా చూపిస్తూ అలా పైకి వెళ్తారు అని చెప్పారు. నట్ अपने शरीर को समेट कर सिकोड़ कर और संतुलित करके कुंडली में से बाहर निकलने की कला में सिद्धहस्त होता है. इसी कला में वह ऊपर चढ़ जाता है. సో వాళ్ళు తమ బాడీని చాలా ఫ్లెక్సిబుల్గా ఉంచుకుంటారనమాట. చిన్న వస్తువులో ఇమిడి కూర్చోవడం కానివ్వండి, అందులో నుంచి బయటికి వచ్చేయడము, సో ఎటువంటి ఆ హెల్ప్ లేకుండా తాడు మీద నడవడము, సో పైకి ఎక్కేయడము కర్ర మీద, అలాగే సో ఇలాంటివన్నీ వాళ్ళు చేసి చూపిస్తూ ఉంటారు. మోతీ మానుష్ చూన్ కే సందర్భ మే పానీ కే మహత్వ కో స్పష్ట కీజియే. సో మోతి అంటే ముత్యము, మనిషి, అలాగే సున్నము. సో ఈ 3 సందర్భాల్లో కూడా నీటి యొక్క ప్రాముఖ్యతని ఎలా వివరించారో చెప్పండి అన్నారు. మోతీ కే సందర్భ మే పానీ కా అర్థ హై చమక్, चमक के बिना मोती का कोई मूल्य नहीं होता. मानुष के संदर्भ में पानी का अर्थ है इज्जत, इज्जत के बिना मानुष का कोई मूल्य नहीं होता. चून के संदर्भ में पानी का अर्थ है जला, बिना पानी के आटे की रोटी नहीं बनती, इसीलिए वहाँ पानी का होना अनिवार्य है. అయితే ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే మోతి అంటే ముత్యము. సో ముత్యం యొక్క సందర్భంలో చెప్పినప్పుడు ఇక్కడ మెరుపు అంటే ఇక్కడ నీళ్ళేంటి, మెరుపు అనమాట. అంటే మెరుపు లేనిదే ముత్యానికి విలువ ఉండదు. అలాగే మనిషి సందర్భంలోకి వచ్చేసరికి గౌరవం లేని మనిషి ఎక్కడా బ్రతకలేడు, ఉన్నా కూడా వ్యర్థమే. అలాగే చూన్కే సందర్భమే పానీకా అర్థ హై జల. ఇక్కడ ఏం చెప్తున్నారు, బినా పానీకే. సో ఇక్కడ నీళ్లు లేవు అంటే మనము ఉత్త పిండిని ఏం చేసుకుంటాము, రొట్టెలు చేసుకోవాలన్నా కూడా వాటర్ని కలిపే మనం ప్రిపేర్ చేసుకోవాలి. సో అలాగే ఇప్పుడు చూన్ అంటే సున్నం అని చెప్పాను, సున్నంలో కూడా నీళ్లు లేనిదే ఆ సున్నాన్ని మనము వాడుకోలేము. సో అలాగా ఈ వివిధ సందర్భాలలో నీటి యొక్క ప్రాముఖ్యతని ఇక్కడ వివరించడం జరిగింది. నెక్స్ట్, టూటే సే ఫిర్నా మిలే మిలే గాంట్ పరిజాయ్. ఇక్కడ చూడండి,
నిమ్నలిఖిత్ భావ్ స్పష్ట్ కీజియే అని చెప్పేసి పోయంలోని లైన్స్ ఇచ్చారు. సో ఆ లైన్స్ యొక్క భావాన్ని వివరించండి అని చెప్పారు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు, టూటేసే ఫిర్నా మిలేగాంటి పరిజాయ్, ఒకసారి విరిగిపోయిన తర్వాత మళ్ళీ కలవలేదు, కలిసిన ఆ మధ్యలో ముడి అనేది ఏర్పడిపోతుంది అని చెప్పారు. యహ రహీం కా లిఖా హువా దోహా హై. సో రహీం గారు రాసినటువంటి పోయం దోహా అన్నమాట ఇది. ఆయన ఏం చెప్తున్నారు ఇందులో అంటే, వే कहते हैं कि प्रेम का धागा नाजुक है, इसे बड़ी सावधानी से संभालना चाहिए. अगर ये एक बार टूट जाए तो फिर से जुड़ नहीं सकता, अगर जुड़ भी जाए फिर भी गांठ तो रह जाती है. इसी प्रकार रिश्ते भी पहले जैसे नहीं रहते. అయితే ప్రేమ అనేది ఒక దారం లాంటిదంట, సున్నితమైనది. సో నాజుగ్గా ఉంటుంది. సో గట్టిగా పట్టుకొని మనం లాగితే ఆ దారం తెగిపోతుంది, కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే బంధాలు బాంధవ్యాలు కూడా అలాంటివేనమాట. మనం ఎంతో జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడి వాటిని మెయింటైన్ చేయాలి. లేదు అంటే ఒకసారి మధ్యలో మనస్పర్ధలు వచ్చాయి అంటే ఆ బంధాలు ఆ సంబంధాలు మునుపటిలాగా ఉండవు అని చెప్తున్నారు. సుని అఠిల హై లోగ్ సబ్ బాంటీ న లయ హై కోయ్. ఇక్కడ ఏం చెప్తున్నారు, సో ఎవరు మన బాధని పంచుకోకపోగా ఇక్కడ ఎగతాళి చేస్తారు అని చెప్తున్నారు. యహ రహీం కా లిఖా హువా దోహా హై, వే कहते हैं कि संसार में लोग दूसरों के दुख को सुनकर उनका मजाक उड़ाते हैं, लेकिन कभी वे दूसरों के दुख को ना ही समझते हैं और ना बांटते हैं. इसीलिए हमें अपने मन के दुख को दूसरों के सामने नहीं रखना चाहिए. ఇందులో ఏం చెప్తున్నారు కవి అంటే, సో సమాజంలో ఉండేటువంటి ప్రజలు మన బాధల్ని మనం పంచుకుంటున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మనల్ని అంటే ఆ బాధల్ని అర్థం చేసుకోరు. వాళ్ళు అయ్యో మనల్ని పరామర్శించరు, బాధలో ఉన్నారే అని చెప్పేసి మనల్ని పరామర్శించకపోగా వాళ్ళు ఏం చేస్తారు, మనల్ని ఎగతాళి చేస్తారు. కాబట్టి మన బాధల్ని అలాంటి వాళ్ళకి చెప్పుకునే బదులు మన మనసులోనే ఉంచుకోవడం మేలు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారనమాట. రహిమన్ మూలహి సీంచిబో ఫూలై ఫలై అఘాయ్. సో ఈ దోహాలో ఏం చెప్తున్నారు, రహిమన్ మూలహి సీంచిబో ఫూలై ఫలై అఘాయ్. సో ఇక్కడ రహీం అంటే మూల్ అంటే ఏంటి అంటే వేర్లకి నీళ్ళు ఇస్తే పువ్వులు పళ్ళు ఎలా వస్తాయి అంటే మూలాల గురించి చెప్తున్నారు ఇక్కడ. यदि हम सभी की साधना करने में लग जाए तो हमें किसी की प्राप्ति नहीं होगी. कवि उदाहरण देकर बताते हैं कि हमें मूल को सींचना चाहिए, जड़ को सींचने से फूल फल भी तृप्त हो जाते हैं. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు, హమే ఏకీ ఈశ్వర్కి సాధన కర్ని, ఒక మనము భగవంతుడిని ఆరాధించాలి. సో మనము భగవంతుడిని ఆరాధిస్తే సకల కార్యాలు నెరవేరుతాయి అని చెప్పేసి ఎగ్జాంపుల్కి ఇక్కడ ఏం చెప్తున్నారు, మనము చెట్టు నుంచి పండ్లు పూలు కావాలి అంటే వేరే చెట్టుకి ఎక్కడో మనం అక్కడ ఇక్కడ చేసే బదులు ఆ చెట్టు వేర్లకి తగినన్ని నీళ్లు ఎరువు ఇచ్చామంటే ఆ చెట్టుకి మనకు ఆశించినటువంటి ఫలాలు పువ్వులు వస్తాయి అని చెప్పేసి ఎగ్జాంపుల్ చెప్తున్నారు. దీర్ఘ దోహా అరత్కే ఆఖర్ థోరే ఆహిం. సో అర్థంతో కూడినటువంటి అంటే ఇక్కడ చూడండి, यह पंक्ति रहीम द्वारा लिखी गई है. वे कहते हैं कि दोहा छंद ऐसा है जिसमें अक्षर तो बहुत कम होते हैं किंतु उनके अर्थ बहुत गहरे और व्यापक होते हैं. అంటే చిన్నదిగా కనిపించినప్పటికీ దాంట్లో అర్థం ఎంతో అంటే నిగూఢార్థాలు ఉంటాయన్నమాట. అంటే మన దోహాలే ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. మనం 2 లైన్స్లో ఉంటుంది, చిన్న పోయం లాగా ఉంటుంది, కానీ అందులో చెప్పేటువంటి మాటలు ఎంతో విలువలతో కూడినటువంటివి. అంటే అక్షరాలు చాలా తక్కువ ఉన్నప్పటికీ కూడా అర్థాలు చాలా లోతైనవి. సో అలాగా అని చెప్పేసి చెప్తున్నారు. నాథ్ రీజ్ తన దేత్ మృగ్ నరధన హేత్ సమేత్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమడుగుతున్నారు, यह पंक्ति रहीम के द्वारा लिखी गई है. वे कहते हैं कि संगीत सुनकर हिरण खुशी से अपनी जान ही दे देता है तो नर दूसरों की कला को देखकर मुग्ध होकर धन देता है. अर्थात खुशी के समय मानव उदार होना चाहिए. అయితే నాదరీజ్ అంటే సంగీతాన్ని విన్నప్పుడు, మృగ్ అంటే ఏంటి జింక, హిరణ్. సో సంగీతాన్ని విని మైమరిచిపోయి జింక వేటగాడు వేటాడి చంపేస్తాడేమో అన్నది కూడా మర్చిపోతుందట. సో అలాగే మనిషి ఇతరుల కళని చూసినప్పుడు, ఇతరులు తమ టాలెంట్ని చూపించినప్పుడు, దానికి మనం సంతోషించినప్పుడు సంతోషంగా వాళ్ళకి ఇవ్వాల్సింది మనం సంతోషంగా ఇచ్చేసేయాలి. అలాంటప్పుడు మనము ఆలోచించకూడదు, పిసినారిగా స్వార్థంగా ఉండకూడదు. సో ఎదుటి వాళ్ళ కళని మెచ్చుకున్నప్పుడు దానికి తగ్గ
వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పారితోషికాన్ని ఇవ్వాలి అని చెప్పేసి చెప్తున్నారు. జహా కామ్ ఆవే సుయి కహా కరే తల్వారీ. సో సూది పనికొచ్చే చోట కత్తితో పనేంటి అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. यह पंक्ति रहीम के द्वारा लिखी गई है. वे कहते हैं कि जहां सुई काम में आती है वहां तलवार कुछ नहीं कर सकती. अर्थात बड़े लोगों का साथ प्राप्त कर छोटे लोगों की उपेक्षा नहीं करनी चाहिए. इस संसार में सभी प्राणियों व वस्तुओं का अपना अपना स्थान महत्व है. దీని అర్థం ఏంటి అంటే సూది పనిచేసే చోట ఇప్పుడు సూదితో మనం బట్టలు కుట్టుకుంటాం, కత్తితో కుట్టుకోగలమా? లేదు కదా. సో ఏది మనకు అవసరమో దాంతోనే పని చేసుకుంటాము. అంటే పెద్ద పెద్ద వాళ్ళతో మనకి పరిచయాలు ఏర్పడ్డాయి కదా అని చిన్న చిన్న వాళ్ళని మనం దూరం చేసేసుకోకూడదు. సో మనకి ఏ పరిస్థితుల్లో అయినా ఈ పెద్దవాళ్ళు ఎంత అవసరమో చిన్నవాళ్ళు కూడా అంతే అవసరం. ఇప్పుడు కత్తి చేసే పని కత్తిది ఉంటుంది, అలాగే సూది చేసే పని సూది చేస్తుంది అనమాట. సో రెండిటికి యొక్క ఇంపార్టెన్స్ రెండూ ఇంపార్టెంటే. అలా అని మనము దేన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. వాటి స్థానాల్లో వాటి ఇంపార్టెన్స్ ఉంటుందన్నమాట. ప్రపంచంలో అన్ని జీవాలకి ప్రాముఖ్యత ఉంది అని చెప్పడానికి ఇక్కడ చెప్తున్నారు. పానీ గయే న ఊబరే మోతీ మానుష చూన్. సో ఇక్కడ చూడండి, ఇందులో ఏం చెప్తున్నారు? పానీ గయే న ఊబరే మోతీ మానుష చూన్. నీటి యొక్క ప్రాముఖ్యతని ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నాం క్వశ్చన్. यह पंक्ति रहीम के द्वारा लिखी गई है. वे कहते हैं कि पानी यानी कि चमक के बिना मोती बेकार है. यहाँ पर पानी क्या है? इज्जत. इज्जत के बिना आदमी बेकार है. जल के बिना आटा काम नहीं आता. అర్థాత్ జీవన్ మే పానీ కా బహుత్ మహత్వ హై. సో జీవితంలో నీరు చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి ఇక్కడ వివిధ సందర్భాల్లో నీరు అంటే ఏంటంటే మెరుపు లేని ముత్యాలు ఎంత వేస్టో, అలాగే విలువ లేని గౌరవం లేని మనిషికి ఎలా విలువ ఉండదో, అలాగే మనకి ఇక్కడ నీళ్లు లేకుండా మనం ఆ పిండిని ఏం చేసుకోలేమో. సో ఇలా ఎగ్జాంపుల్స్ ఇస్తూ నీటి యొక్క ప్రాముఖ్యతని వివరించడం జరిగింది. అయితే ఇక్కడ చూడండి, నిమ్నలిఖిత్ భావ్ కో పాఠ్ మే కిన్ పంక్తియోं ద్వారా అభివ్యక్తి కియా గయా హై. సో ఇక్కడ భావం ఇచ్చారు, ఇది ఏ పోయం లైన్లో మనకి చెప్పడం జరిగింది అని చెప్పేసి అడిగారు. సో వీటికి ఆన్సర్స్ ఇక్కడ ఉన్నాయి మనకి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే కొన్ని వర్డ్స్ ఇచ్చారు చూడండి. నెక్స్ట్ యోగ్యతా విస్తార్ చూద్దాం మనము. सुई की जगह तलवार काम नहीं आती तथा बिना पानी सब सून. इन విషయం पर కక్షా మే పరిచర్చ ఆయోజిత్ కీజియే. అంటే సూది కొంటే కత్తేం గొప్పది కాదు, అంటే రెండు వాటి స్థానాల్లో ఇంపార్టెంట్. అలాగే నీరు లేకుండా ప్రతిదీ పనికిరాదు అనేటువంటి అంశాలపైన చర్చించండి అన్నారు. చిత్రకూట్ కిస్ రాజ్యమే స్థిత్ హై జాన్కారీ ప్రాప్త్ కీజియే. చిత్రకూట్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది, దీని గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయండి అని అడిగారు. నెక్స్ట్ పరియోజన కార్య ప్రాజెక్ట్ వర్క్ చూసినట్లయితే నీతి సంబంधी अन्य कवियों के दोहे या कविता एकत्र कीजिए और उन दोहों या कविताओं को चार्ट पर लिखकर भित्ति पत्रिका पर लगाइए. ఇక్కడ ఏం చెప్పారు? సో కొన్ని అంటే కవులు రాసినటువంటి నీతిపరమైనటువంటి పోయమ్స్ కానీ దోహాలు కానీ వీటిని కలెక్ట్ చేసి ఒక చార్ట్లో రాసి పేస్ట్ చేయండి అని చెప్పేసి చెప్పారు. కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. కబీర్, తులసీదాస్, కబీర్ దాస్, వృంద్ వీళ్ళు రాసినటువంటివి. సో అయితే ఇవి కాకుండా మీరు సొంతంగా ఏమన్నా కలెక్ట్ చేసి అవి కూడా మీరు పేస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ శబ్దార్థ और టిప్పణియా. సో ఇక్కడ లెసన్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి మీనింగ్స్ అనేవి ఇవ్వడం జరిగింది చూడండి. సో ఫస్ట్ అయితే చట్కాయ్ యనకే చట్కాకర్. నెక్స్ట్ బిథా వ్యథ దుఃఖము. గోయ్ ఛిపాకర్ దాచిపెట్టి. అఠిలహై ఇఠిలానా మజాక్ ఉడానా గేలి చేయడం ఎగతాళి చేయడం. సీంచిబో సించాయి కర్నా పౌధో మే పానీ దేనా అంటే చెట్లకి నీరు పోయడం. అఘాయ్ తృప్త్ సో సంతృప్తి చెందని. అరథ్ అర్థ్ మాయనే ఆశయ్ అర్థము అని. నెక్స్ట్ థోరే థోడా అంటే కొంత తక్కువ. పంక్ కీచడ్ బురద. ఉదతి ఉదతి సాగర్ సముద్రము. నాద్ ధ్వని సౌండ్ శబ్దము సంగీతము శబ్దము. రీఝి మోహిత్ ఖోకర్ ఆకర్షితుడై. ఫటే దూద్ బిగడి హుయి చెడిపోయినటువంటి. ఫాటే దూద్ ఫటా హువా దూద్ విరిగిపోయినటువంటి పాలు. మథే బిలోనా మథనా అంటే చిలకడం అన్నమాట, అంటే మధించడం అని చెప్తాం కదా. అంటే ఇప్పుడు మజ్జిగని చిలుకుతాం కదా మనం, పెరుగు చిలికితే మజ్జిగ వస్తుంది అంటాం కదా. సో అలాగా అది చేయడం అనమాట. ఆవే ఆనా రావడము అని. నిజ్ అప్నా అంటే తమ సొంత అని.
विपत्ति मुसीबत संकट समस्या, प्यासो प्यासा दाहम। तो चित्रकूट वनवास के समय श्री रामचंद्र जी सीता और लक्ष्मण के साथ कुछ समय तक चित्रकूट में रहे थे। సో చిత్రకూట్ అంటే ఏంటి అంటే శ్రీరామచంద్రుడు సీతమ్మ వారితో అలాగే లక్ష్మణుడితో కలిసి వనవాసానికి వెళ్ళినటువంటి ప్రదేశం అనమాట, దాన్ని చిత్రకూట్ అంటారు. సో ఇవి మనకి ఈ లెసన్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి మీనింగ్స్ అనేవి. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ సెషన్లో తెలియజేసినట్లయితే నేను తప్పకుండా వాటికి రిప్లై ఇస్తానండి. సో మనము ఇంకొక వీడియోలో మనము నెక్స్ట్ లెసన్కి సంబంధించిన నోట్స్ అనేది చెప్పుకుందాము. సో ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ఒకసారి మీరు వీడియోస్ చెక్ చేయండి. మీకు ఏవైనా హెల్ప్ అవుతున్నాయి అంటే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. ఇంకొకటి ఏంటంటే మనకి నోట్స్ పీడిఎఫ్ ఎవరికన్నా కావాలి అంటే మన ఛానల్ బేసిక్ ప్లాన్ జాయిన్ అయిన వాళ్ళకి మనము నోట్స్ పీడిఎఫ్ పంపిస్తామండి మేము. సో మీరు మెయిల్ ఐడి అనేది కామెంట్లో మాకు మెన్షన్ చేసినట్లయితే మేము సెండ్ చేస్తాము. థ్యాంక్ యూ.